వెల్కమ్ టు గుంటి నాగరాజ్ యూట్యూబ్ ఛానల్. నేను మహానంది రావటం జరిగింది. మా శ్రీకళ నేను తెల్లవారుజామున నంద్యాల వచ్చాము, చేరుకున్నాము. నంద్యాల నుంచి అర్ధగంటకు బస్సు ఉంది మరి మహానందికి. ఇక్కడ ఈ దేవాలయానికి రావడంతో పాటు అసలు ముందు దేవాలయం గురించి చెప్తే, ఆంధ్రప్రదేశ్ కర్నూలు నంద్యాల సమీపంలో ఎంతో పవర్ఫుల్ టెంపుల్ అన్నమాట. చాలా పవర్ఫుల్ టెంపుల్. దీంట్లో ముఖ్యమైనది ఏంటంటే, ఈ పుష్కరిణి అంటే 2, 3 కోనేరులు ఉంటాయి. ఇవి గర్భాలయంలో కింద లింగం నుంచి నీళ్లు ఊరుతూ ఉంటుందన్నమాట. ఈ నీళ్ళు ఎలా ఉంటాయంటే ఇక్కడ కోనేరులో ఎంతో స్పష్టంగా, స్వచ్ఛలంగా గింత కూడా పైన ఉందో కింద క్లియర్‌గా పడుతుందన్నమాట. అంత స్పెషల్ నీరు అన్నమాట. చాలా పవర్ఫుల్. ఈ కోనేరులో స్నానం చేస్తే పాపాలన్నీ పోతాయని భక్తులకు చాలా నమ్మకం. మేమైతే తెల్లవారుజామున వచ్చాము. తెల్లవారుజామున వచ్చేసి గుడి అప్పుడే ఓపెన్ చేశారన్నమాట. ఇక్కడ తెల్లవారుజామున 5:30 కాడ నుంచి 6:30 వరకు స్పర్శలింగం దర్శనం ఉంటుంది. స్పర్శ దర్శనం రూ. 100. చాలా బాగుంటుంది. తర్వాత 7 కాడ నుంచి మామూలు ఫ్రీ దర్శనాలు అయినా ఉంటాయన్నమాట. స్పర్శ దర్శనం అయితే రూ. 100 బాగుంటుంది. ఖచ్చితంగా మీరు పోతే ఆ టైంలో పోండి. లింగాకారం ఉన్నట్టుగా చూపిస్తారన్నమాట. చాలా బాగుంటుంది. మేమైతే తెల్లవారుజామున వచ్చేసాము. ఇదంతా కూడా గుడి ప్రాంగణం అన్నమాట. అయితే ఈ గుడిలోకి మమ్మల్ని పోగానే గుంటి నాగరాజు గారు వచ్చారు, శ్రీకళ గారు వచ్చారని చెప్పి గుంటి మహానంది వాళ్ళ దేవాలయం వాళ్ళు మాతో దగ్గర నుండి పూజ చేయించారు, అన్ని అభిషేకాలు చేయించారు. చాలా దగ్గరుండి బాగా చూసుకున్నారు. వారికి ధన్యవాదాలు. ఇదంతా కూడా మహానంది చుట్టూ ప్రాంగణం. ఇది చాలా బాగుంటుంది. ఇది ఇప్పటి గుడి కాదనమాట. ఈ ఆలయం దాదాపు 1500 సంవత్సరాల క్రితం నాటిదంట. చాళుక్య రాజులు అప్పట్లో విజయనగర రాజులు దీన్ని మొత్తం కూడా ప్రారంభించి అభివృద్ధి చేశారన్నమాట. ఇక్కడ గోశాలలు అన్నీ ఉంటాయి. ఇప్పుడు కాదనమాట. ఇక్కడ మహానందీశ్వరుడు, అమ్మవారు వచ్చేసి కామేశ్వరి దేవి, చాలా పవర్ఫుల్. మరి ఇక్కడ మహాశివరాత్రి రోజు కొన్ని వేల మంది పెద్ద ఉత్సవం, భక్తులు వేలలో తరలి వస్తారన్నమాట. కార్తీక మాసం తర్వాత శివరాత్రి అప్పుడు. దీనికి నంద్యాల నుంచి రైలు మార్గం వచ్చేసి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది నంద్యాల. రోడ్డు మార్గం ఉన్న బస్సులు, ఆటోలు అన్నీ ఫుల్ ఉంటాయి మాత్రం. ఇది మాత్రం మర్చిపోవద్దు. అయితే మహానంది పోతే మాత్రం పుష్కరంలో తానం అంటే వాటిల్లో ఉన్న నీళ్ళు మాత్రం ఖచ్చితంగా స్నానం చేయాలి. ఇది మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అది చాలా పవర్ఫుల్ అన్నమాట. ఇగో మీరు చూస్తున్నదంతా కూడా ఒక పుష్కరిణియే. ఇది గుడి ఆవరణలో ఉన్న పుష్కరిణి. ఇక్కడికి ఫోన్ నాట్ ఎలవడు. కాకపోతే మేము యూట్యూబర్స్ అని చెప్పి వచ్చారని చెప్పి, గుంటి నాగరాజు వచ్చిందని చెప్పి మమ్మల్ని ఇక ఎలవ చేశారు. కానీ నేను కూడా గర్భాలయంలో ఎక్కడ వీడియోలు తీయలేదు. ఓన్లీ ఆలయ ప్రాంగణంలో తీశాను. ఎందుకంటే మనం తీయకూడదు కదా, రూల్స్ ప్రకారం, పద్ధతి ప్రకారం. ఇది కూడా ఇక్కడ శివుడు బ్రహ్మాండంగా ఆకారంలో చూపిస్తుంటాడు. పక్కన పార్వతీదేవి, పెద్ద పెద్ద లింగాలు ఉంటాయి అన్నమాట. ఈ భక్తులు ఎక్కడెక్కడ ఇది చాలా పవర్ఫుల్ టెంపుల్. ప్రపంచం అంతా ప్రసిద్ధి కాబట్టి అమెరికా నుంచి, ఎక్కడి నుంచో ఇతర దేశాల నుంచి, మన తెలుగు 2 రాష్ట్రాల నుంచి వస్తుంటాయి అన్నమాట. ఈ ఆలయ ప్రాంగణం నల్లమల చుట్టుపక్కల చుట్టూ కూడా నల్లమల ప్రాంతమే. ఇక ఈ మహానందికి గుడి బయట నందీశ్వరుడు పెద్దగా ఉంటాడు అన్నమాట. ఇదంతా కూడా బొచ్చెడు ఎకరాలలో ఆలయ ప్రాంగణం. నాకైతే బాగా నచ్చింది. సూపర్ అన్నమాట, ఎక్సలెంట్. మీరు చూస్తున్నంతా కూడా ఇది గుడి బయట ఇది వాతావరణం. ఇక్కడ బస్ స్టాండ్, ఇది బయట వాతావరణం, పల్లెటూరు వాతావరణం అన్నమాట. ఇక్కడ చక్కగా ఇక్కడ గింత కూడా ఏ ప్లాస్టిక్ కవర్లు ఇలాంటివి ఏమి ఉండవు. చాలా నీట్గా ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుతారు. ఇక్కడ అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి, మనకి కావాల్సిన అందుబాటులో అన్నీ ఉన్నాయన్నమాట. ఇక దర్శనం అయింది, మేము బయటకు వచ్చేసాం. బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ బయట నుంచి కొంత దూరం పోతే, ఒక 1/2 కిలోమీటర్ పోతే ఒక పెద్ద మహానంది, చాలా పెద్దదనమాట. అది నంది నేను చూపిస్తాను. పెద్ద దేవుడు అనమాట. ఈ ఊర్లో చిన్న చెట్లు ఫుల్గా ఉన్నాయి. మా చిన్న చెట్లు వీడియో తీశాను. తర్వాత హోటల్స్ కూడా పడుతున్నాయి. ఇక్కడ నుంచి నంద్యాల కేవలం దగ్గర పట్టలేమాట, చాలా దగ్గర. ఇదంతా కూడా మీరు చూస్తున్నంతా కూడా గుడి ప్రాంగణం. చూడండి ఎలా ఉందో ఇది మహానందిలో. ఇది నాకు భలే కనిపించింది. ఏది ఇక్కడ గణేశుడు కూడా ఉండు. ఆ గణేశుడు కూడా ఆయన శివుడు రూపమే గణేశుడు కూడా. మరి అదొక విచిత్రంగా అనిపించింది నాకైతే. ఇది మీరు చూస్తున్నదేమో శివుని గోపురం. ఇప్పుడు నీ ఫోటోలు పెడతాను, మొత్తం నేను తీసినాను సింపుల్లో. ఇది గుడి ఆలయ ప్రాంగణం. వీళ్ళేమో గుడిలో అధికారులు, నన్ను దగ్గర నుంచి దర్శనం చేయించిన అధికారులు.
తర్వాత శ్రీకళనిను గుడి బయట పక్క ఆవరణలో ఫోటో దిగామన్నమాట. నెక్స్ట్ గుడి ముందర కూడా దిగాము. ఇగో ఇది గుడి, మీరు చూస్తున్నది గుడి అన్నమాట ఇది. దీని తర్వాత వచ్చేసి ఇది కూడా ఇంకా వేరేకెళ్ళి అంటే గోపురాలు 4 ఉంటాయి కదా! ఇట్లా 4, 3 దిగామన్నమాట. తర్వాత వీళ్ళు అయ్యప్ప స్వాములు ఎక్కడి నుంచో వస్తా నాతో ఒక సెల్ఫీ దిగారు చాలా మంది గుర్తుపట్టి. ఇది ఇంకొక రకం గోపురం అన్నమాట. ఎంత బాగా కట్టారో అప్పట్లో. తర్వాత ఇది శివుని లడ్డు. చాలా బాగుంటుంది శివుని లడ్డు. కమ్మగా మీరు కూడా తిని చూడండి ఒకసారి. శివుని లడ్డు తిరుపతి లడ్డుతో పోటీ చేసిద్ది. బ్రహ్మాండంగా ఉందన్నమాట శివుని లడ్డు. తర్వాత ఇక్కడ చుట్టూ గోపురాలు, ధ్వజస్తంభాలు ఎంత బాగున్నాయో. ఇది మీరు చూస్తున్నది అదే అమ్మవారి గోపురం, అయ్యవారి గోపురం. ఈ రెండే గర్భాలయాలు. తర్వాత శివుని విగ్రహం, తర్వాత శివునితో పాటు పార్వతి విగ్రహం కూడా ఉంటుంది. ఇక్కడ గోపురాలు మాత్రం చాలా ఎత్తుగా, అందంగా ఉన్నాయన్నమాట. ఇది మహానంది మీరు ఖచ్చితంగా వెళ్ళకపోతే ఖచ్చితంగా ఒకసారి వెళ్ళండి. చాలా పవర్ఫుల్ టెంపుల్ అన్నమాట. ఇది అమ్మవారి పార్వతి విగ్రహం. మీరు నంద్యాల నుంచి ఖచ్చితంగా అన్ని రైళ్ళు, బస్సులు అన్నీ ఉన్నాయన్నమాట. ముందు నంద్యాల పోవాలి ఖచ్చితంగా. ఈ విగ్రహం వచ్చేసి బయట ఉంటుంది. పెద్దగుంది, చాలా పెద్దగుంది. ఇదే గుడి గోపురం, స్టార్టింగ్ గోపురం అన్నమాట. ఇట్లా శివుడు, పార్వతులు పైన ఉంటారన్నమాట. మేము ఇవన్నీ ఫోటోలు తీసుకున్నాము. మాకు చీకట్లో దర్శనం, తెల్లార 7 దర్శనం అయిపోయింది. స్టార్టింగ్ ఇట్లా ఉంటుందన్నమాట గుడి బ్రహ్మాండంగా ఎట్లా ఉంటుంది. మనం గుడి అన్నమాట. తెల్లవారుజామున అన్నమాట. ఇది అంతా కూడా మేము ఫోటోలు తీసాము. ఈ పక్కమటి గుడి ఆ ప్రాంగణంలో చాలా విగ్రహాలుగా తయారు చేసి ఉంచారు. మరి ఇది అసలైన బయట కిలోమీటర్ దూరం పోతే వచ్చిన పెద్ద నందీశ్వరుడు. ఇది అసలు నందీశ్వరుడు అన్నమాట. తెల్లవారుజామున మేము పోయినప్పుడు ఈ ఫోటో అన్నమాట. ఎలా ఉంది చూడండి. సూర్యుడు వస్తున్నప్పుడు నేను తీశాను. చాలా బాగుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ మేము ఇక్కడ నుంచి యాగంటికి పోదాం అనుకుంటున్నాం. యాగంటి నంద్యాల బస చేసి పొద్దున్నే రెడీ అయ్యి యాగంటికి పోదామని ప్లాన్ చేసుకున్నాము. ఇది అసలైన పెద్ద నందీశ్వరుడు. బయట కిలోమీటర్ పార్కులో ఉంటుంది. ఇది పార్కులో. ఇది మహానందికి బయట పక్క స్టార్టింగ్ ఇలా ఉంటుంది అన్నమాట. కొండల చుట్టూ మహానంది ఇదనమాట. ఇక నల్లమల్ల అదేంది నంద్యాలలో బస్ చేసి ఇక డైరెక్ట్గా మేము యాడికంటే యాగంటి పోదాం అనుకుంటున్నాం. ఇది వచ్చేసి గుడి ముందు నందీశ్వరుడు ఫోటో. గుడి ముందు ఉంటుందన్నమాట నందీశ్వరుడు. అర్థమవుతుందా. మీరు ఖచ్చితంగా పోతే మాత్రం తెల్లవారుజామున పోతే స్పర్శ దర్శనం ఉంటుంది. అంటే పొద్దున్న దాకా ఉంటుంది స్పర్శ దర్శనం. కాకపోతే అక్కడ స్వయంభూ మంచి క్లియర్ కనపడతారు అన్నమాట. ఉన్నట్టుగా 100 రూపాయల టికెట్, మామూలు ఫ్రీ దర్శనాలు, అన్ని రకాల సదుపాయాలు, అన్ని రకాల దర్శనాలు ఖచ్చితంగా ఉంటాయి. తర్వాత నేను యాగంటి పోదాం అనుకున్నాను. మా ఫ్రెండు ఇది బస్సు అన్నమాట. ఇదే బస్సు. తర్వాత బస్ జర్నీ చేస్తున్నాం అన్నమాట. ఎందుకంటే చలికి ఎంతో అన్ని కోట్లు వేసుకున్నాము. మీరు మర్చిపోవద్దు. మహానంది ఖచ్చితంగా వస్తే మాత్రం తెల్లవారుజామున రండి. ఓకేనా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.